నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. పుష్ప 2 తర్వాత బన్నీ ఏం చేస్తాడు అన్న ప్రశ్నపై ఓ క్లారిటీ వచ్చినట్లే ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు తమిళ మాస్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇండస్ట్రీలో 8822 గా పిలువబడుతున్న ఈ మూవీ ఇప్పటి నుంచే హైప్ లోకి వచ్చేసింది. బన్నీ స్టైల్, అట్లీ మాస్ ట్రీట్, దీపికా పడుకునే విలన్ క్యారెక్టర్, మృణాల్ ఠాకూర్ పవర్ఫుల్ ప్రెజెన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాజెక్ట్ లో హైపింగ్ కి మించి ఓ అంచనా దాడి మొదలైంది. రీసెంట్ గా బన్నీ కోసం జరిగిన ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ అయింది. అతడి లుక్ ను ఇంకా అధికారికంగా రివీల్ చేయకపోయినా ఫ్యాన్స్ ఊహలు మాత్రం హాలీవుడ్ రేంజ్ లో నడుస్తున్నాయి. సైంటిఫిక్ టచ్ తో, మాస్ ఎనర్జీతో, మిస్టిక్ యాటిట్యూడ్ తో బన్నీ వేరే లెవెల్లో ఉండబోతున్నాడని బిహైండ్ ద సీన్స్ టాక్ స్పష్టం చేస్తోంది. ఇక షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే ముంబైలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించిన షెడ్యూల్ నడుస్తోంది. బన్నీతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా ఇందులో పాల్గొంటున్నారు. హాలీవుడ్ యాక్షన్ కోర్ టీమ్ ఈ ఎపిసోడ్ కి పనిచేస్తుండటంతో ఫైట్ల స్టైల్ నుంచి విజువల్స్ వరకు అన్నింటా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కనిపించబోతున్నాయి. మృణాల్ క్యారెక్టర్ సింపుల్ రోల్ కాదట. ఈసారి యాక్షన్ ప్లస్ ఎమోషన్ మిక్స్ తో పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో దర్శనమివ్వనుందట. దీపికా పదుకొనే ఫిమేల్ విలన్ గా ఉండబోతున్నట్లు ప్రచారం. అది నిజమైతే ఆమె పాత్ర కూడా ఈ సినిమాకి ఓ స్పెషల్ ఎలివేషన్ అవుతుంది. దీపిక, జాన్వి, మృణాల్ లాంటి స్టార్ ఫిమేల్ కాస్టింగ్ తో ఈ సినిమా స్టైల్, స్కేల్ కి గ్లోబల్ టచ్ వస్తుంది. ఇక బన్నీ కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్ గా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి కళానిధి మారన్ స్వయంగా పర్సనల్ గా ఇన్ఛార్జ్ కావడం కూడా గమనార్హం. ఇంకా టైటిల్ ప్రకటించలేదు, కానీ టీజర్ మాత్రం త్వరలో రాబోతుందనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. మళ్ళీ డైరెక్షన్, స్టోరీ, నేరేటివ్ తో సూపర్ హీరో మూమెంట్ ను ఇండియన్ స్క్రీన్ పై నూతనంగా చూపించబోతున్న ఈ ప్రాజెక్ట్ కి 2026 రిలీజ్ టార్గెట్. అంతా చూస్తుంటే పుష్ప తర్వాత బన్నీ ప్రయాణం రెగ్యులర్ ఫార్ములా కాదు. సైన్స్ ఫిక్షన్, మాస్ యాక్షన్, హై స్కేల్ విజన్ ఇవన్నీ కలిస్తే బన్నీ సూపర్ హీరోగా కనెక్ట్ అవుతాడా, లేక ఇది ఒక భారీ రిస్క్ గా మారుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రాజ్యం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.